ఈ ప్లాంట్ వచ్చేసి మల్బరీ ప్లాంట్ అండి. ఇది 9 ఇంచెస్ పాట్లో ఉంది. 9/6 ఇంచెస్ పాట్లో ఉంది. లాస్ట్ మేలో పెట్టాను. ఇది స్టెమ్తో గ్రో చేసాము. స్టెమ్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలు పెట్టాను అనమాట. సో 2-3 ప్లాంట్స్ బాగా చిగుళ్ళు వచ్చాయి. మల్బరీ ప్లాంట్ వచ్చేసి ఇలా పెద్ద స్టెమ్ తీసుకొచ్చాను. ముక్కలు చేసి ఎక్కడెక్కడ ఇంటర్నోడ్స్ అవి ఉన్నాయో అక్కడ మాత్రం ఏం కట్ చేయకుండా అలాగే పాట్లో పెట్టాను. ఈ మల్బరీ ప్లాంట్కి వచ్చేసి సాయిల్లో పెట్టాను. లేతగున్నవి మాత్రం కంపోస్ట్లో పెట్టాను. మనం చేసిన కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో పెట్టామన్నమాట. అలాగే మీడియం హార్డ్ కూడా సాయిల్లో పెట్టాను. ఒకటేమో సెమీ హార్డ్ స్టెమ్స్ పెట్టాము, ఒకటి డెలికేట్ స్టెమ్స్ పెట్టాము. ఈ రెండిటికి కూడా సాయిల్లో పెట్టిన తర్వాత దానికి కవర్ చేసేసాము. పాలిథీన్ కవర్తో కవర్ చేసేసాము టోటల్గా. అయితే ఒక 1 వీక్ అయిన తర్వాత దీనికి వాటరింగ్ చేసాము. వాటరింగ్ చేయడం మాత్రం వెరైటీ వాటరింగ్ చేసేయాలి. ఎందుకంటే ఊరికే కవర్ తీస్తుంటే అవి కదిలిపోతాయి కాబట్టి దాని పాట్ ఉంటుంది కదా, పాట్ మాత్రమే ఈ వేరే ఒక వాటర్ ఉన్న పాట్లో ముంచి కాసేపు పెట్టేస్తే వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి నార్మల్గా పాట్ లాగా పెట్టేయాలన్నమాట. ఇలా కదలకుండా అవి పెరిగిపోయాయి. చాలా మంచి సక్సెస్ఫుల్ గ్రోత్ అని చెప్పొచ్చు మల్బరీ ప్లాంట్ అయితే స్టెమ్ కటింగ్స్తో. డెలికేట్ స్టెమ్స్ అని పెట్టాం కదా, ఆ స్టెమ్స్ మాత్రం మంచిగా గ్రోత్ అయ్యాయి. మల్బరీ స్టెమ్స్కి అయితే ఫ్రూట్స్ కూడా వచ్చాయి. దాదాపు 10 ఫ్రూట్స్ వచ్చాయి అనమాట. మల్బరీ పళ్ళు వచ్చాయి. చిన్న కొమ్మలకే కానీ ఫ్రూట్స్ వచ్చాయి. స్టార్టింగ్ పెట్టినప్పుడు ఫ్రూట్స్ లేవు, చూడండి మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడేమో దీనికి ఫ్రూట్స్ వచ్చాయి. అన్ని స్టెమ్స్కి ఫ్రూట్స్ వచ్చాయి ఆల్మోస్ట్. ఇంకా పెద్దగా అవుతాయని అనుకుంటున్నాను. రూట్స్ కూడా బయటికి ఇలా కనిపిస్తున్నాయి. కిందకి కూడా రూట్స్ వచ్చేసాయి. ఇలా మల్బరీ ప్లాంట్ మాత్రం సక్సెస్ఫుల్ స్టెమ్ కటింగ్ గ్రోత్ వచ్చిందనమాట. ఇది చాలా చిన్న పాట్స్ అనమాట. ఇదైతే గ్లాస్లో పెట్టాను. ఒకటైతే 3-4 ఇంచెస్ పాట్లో పెట్టాను. గ్లాస్లో పెట్టింది మాత్రం సూపర్బ్ ప్రాపగేషన్ అయిందనమాట. మల్బరీ లీవ్స్ పెద్ద పెద్దగా పెరిగిపోయాయి. ఇది 9 ఇంచెస్ పాట్కి షిఫ్ట్ చేసేసాము. ఇప్పుడు ఇది కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. దాంట్లో ఇది బాగా హెల్తీగా వచ్చిందని రీపాటింగ్ వేసాము. రీపాటింగ్ వేసిన తర్వాత 3 టైమ్స్ హార్వెస్ట్ చేసామన్నమాట. బాగా గ్రో అయింది. అయితే దీనికి రీపాటింగ్ వేసిన తర్వాత దాని సాయిల్ చేంజ్ చేయలేదన్నమాట. రీపాటింగ్ వేసి కూడా ఒక 6 మంత్స్ అలా అయింది. సో ఇప్పుడు దీన్ని సాయిల్ చేంజ్ చేసి అలాగే ఫర్టిలైజర్ వేసి ఇంకా దీనికి ఆల్రెడీ కాయలు వచ్చాయన్నమాట. పిందెలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు దీనికి ఫర్టిలైజర్ వేస్తున్నాము. అయితే మొన్న ఒకటి ఆల్రెడీ ఫ్రూట్ హార్వెస్ట్ చేసేసాము. 2-3 టైమ్స్ హార్వెస్ట్ చేసాము పళ్ళు. ఎక్కువగా పెద్దగా పెరిగిపోతుంది. ఒక 5 feet 6 feet పెరిగిపోయింది అనుకుంటా. ఇది చాలా పైకి పెరిగిపోయింది. సో ఇలాగా ఒకటే స్టెమ్ ఉందన్నమాట. ఇంకా మనది చిన్న పాట్ కదా, ప్లేస్ కూడా కంజెస్టెడ్ కాబట్టి బయటికి తోసేసరికి ఇది బయటకి ఇలా పెరుగుతుంది. లీవ్స్ మాత్రం ఇలా హెల్తీగా గ్రో అవుతుంది. కాకపోతే ఏమవుతుందంటే దీనికి కొంచెం ఫంగస్ వచ్చినట్టుగా, మైల్డ్యూ ఫంగస్ ఉన్నట్టుగా ఉంది. అలాగే సాయిల్ సన్లో ఉండదు కదా డైరెక్ట్గా, అందుకే సాయిల్ అంతా ఫంగస్ లాగా ఉన్నట్టుగా ఉంది. అయితే దానికి కూడా కొంచెం ట్రీట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎయిరేషన్ ఉన్నట్టుగా చూసుకుంటున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఈ పాట్ని కిందకి దించేసి పైన లేయర్ అంతా సాయిల్ అంతా తీసేస్తున్నాము. కొంచెం పాత సాయిల్ తీసేస్తున్నాము. కొద్దిగా సాయిల్ మొన్ననే అంటే రీసెంట్గానే రీపాట్ చేసాము. కాకపోతే కొంచెం అది పేల్ లీఫ్ ఎక్కువైపోతుంది అండ్ లీవ్ పడిపోతూ ఉన్నాయి అన్నమాట. అండ్ ఫ్రూట్స్ కూడా అంత హెల్తీగా లేవేమో అని అనిపిస్తుంది. ఫంగస్ వచ్చినట్టుగా, ఇంకా రూట్ రాట్గా వచ్చినట్టుగా బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయి అన్నమాట. అందుకే ఈ సాయిల్ ఇప్పుడు కొంచెం చేంజ్ చేస్తున్నాము, ఎయిరేషన్ ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు
ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. కొంచెం సాయిల్ తీసేసిన తర్వాత ఫంగస్ అవన్నీ పోవడానికి, ఇంకా రూట్లో పెస్ట్స్ ఏమో ఉండకుండా చూసుకోవడానికి ఒక చిన్న ఫర్టిలైజర్ లాంటిది వేస్తున్నాం అనమాట, పెస్టిసైడ్. ఇది వచ్చేసి తినే సోడా వేస్తున్నాము. తినే సోడా ఒక 1/4 స్పూన్ అలాగా తినే సోడా వేస్తున్నాము. పసుపు 4-5 చిటికలు అనుకోవచ్చు. అది ఈ రెండు మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. సాయిల్ డిగ్ చేసాం కదా, డిగ్ చేసిన తర్వాత తినే సోడా ఇంకా పసుపు వేసాను అనమాట. ఇది చల్లేస్తే పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది. దీని తర్వాత లేయర్ వచ్చేసి నీమ్ లీవ్స్ వేసాను. నీమ్ లీవ్స్ ఏంటంటే రూట్లో ఏదైనా కూడా పెస్ట్స్ ఏమి అటాక్ అవ్వకుండా చూస్తుంది అనమాట, అలాగే చీమలు అవన్నీ రాకుండా చూస్తుంది. తర్వాత డ్రై ఎగ్ షెల్స్ ఇంకా ఆల్మండ్ షెల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏరేషన్ కొరకు, సాయిల్లో ఏరేషన్ కొరకు వేసాను. వేసి మిగతా బనానా పీలు ఇవన్నీ కూడా డ్రై మెటీరియల్ అనమాట. దీంట్లో కార్బన్ సోర్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కలిపేసి ఒక లేయర్ లాగా వేసాను. దాని తర్వాత దీనికి ఫర్టిలైజర్ కలిపి వేయాలన్నమాట. ఫర్టిలైజర్ ఏమో మంచి ఎన్పికే కావాలి, మల్బరీ ప్లాంట్ కదా, ఎన్పికే కావాలన్నమాట, నైట్రోజన్ ఎక్కువ ఉండేది కావాలి. సో దీంట్లో మస్టర్డ్ కేక్ పౌడర్ ఉంది కదా, అది వేస్తున్నాము. దీంట్లో మస్టర్డ్ కేక్లో మంచి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. ప్లాంట్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తాయి, గ్రీన్ లీవ్స్ ఇస్తాయి అన్నమాట. అలాగే దీంట్లో 1 స్పూన్ బోన్ మిల్ వాడుతున్నాను. ఫాస్ఫరస్, కాల్షియం బాగుంటుంది, అందుకని దీనిలో బోన్ మీల్ వాడుతున్నాను. సో స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అవుతూ ఉందన్నమాట ఇది. సో రూట్స్ స్ట్రెంగ్త్కి బాగా పనిచేస్తుంది అండ్ ఫ్రూట్స్ కూడా బాగా ఇస్తుంది అనమాట బోన్ మీల్. అందుకే బోన్ మీల్ వేసాను 1 స్పూను. తర్వాత ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ అంత వేసాను. దీంట్లో ఫోటోసింథసిస్ బాగా అవుతుంది, లీవ్స్ ఎల్లో అవ్వకుండా చూస్తుంది అనమాట, క్లోరోఫిల్ ప్రొడక్షన్ బాగుంటుంది. సో ఎక్కువగా మంచిగా తొందరగా ఫ్రూటింగ్ వస్తుంది, ఫ్రూట్ చాలా బాగా టేస్ట్ ఉంటుంది అనమాట, స్వీట్గా ఉంటుంది. సో అందుకే ఈ 3 కలిపాను. ఈ 3 ఏంటంటే డ్రై కౌడంగ్లో వాడుతున్నాను. డ్రై కౌడంగ్ వచ్చేసి ఒక 3-4 స్పూన్స్ వేసాను. ఇవన్నీ కూడా 4 మిక్స్ చేసేసి ఇది కంపోస్ట్ అనమాట, ఈ కంపోస్ట్లో మిక్స్ చేస్తున్నాను. కంపోస్ట్ వచ్చేసి లీఫ్ కంపోస్ట్, ఇంకా మన ప్లాంట్స్ ఉంటాయి కదా, పాత ప్లాంట్స్ అవన్నీ కూడా సాయిల్లో వేసేసాను. అదంతా కంపోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ రూట్స్ అన్నీ కూడా డ్రై అయిపోయాయి అనమాట. సో ఈ కంపోస్ట్లో ఇది వేస్తున్నాను. కంపోస్ట్ కూడా వచ్చేసి ఒక 10 స్పూన్స్ అలా వేసాను అనమాట. దాంట్లో మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కంపోస్ట్లో ఇవన్నీ కూడా మిక్స్ చేసి పెట్టాం కదా, ఎన్పికే అన్నీ కూడా, ఇంకా కాల్షియము, ఫాస్ఫరస్, నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్, ఇదంతా ఒక 2-3 స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సాయిల్లో మిక్స్ చేసాం కదా, అంత హార్ష్గా ఏం లేదనమాట, కంపోస్ట్లో మిక్స్ చేసాం కాబట్టి. సో ఇది ఒక 3-4 స్పూన్స్ వేస్తున్నాను. వేసిన తర్వాత దీనిపైన సాయిల్ వేసేసేయాలి, నార్మల్ సాయిల్ కప్పేసేయాలన్నమాట. కౌడంగ్ కొంచెం బయటకు వస్తే ఈగలు అవన్నీ వస్తాయి కదా, అది రాకుండా ఓన్లీ సాయిల్ పైన వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ అనమాట. అలాగే ఇప్పుడు మనము ఫ్రూటింగ్ ప్లాంట్కి ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇస్తామన్నమాట. ఒక్కసారి వాటరింగ్ కాకుండా డ్రిప్ ఇరిగేషన్ లాగా మనము ఒక బాటిల్లో ఫర్టిలైజర్ వేసి ఇస్తూ ఉంటాము. ఒకవేళ దానికి ఎక్కువ అయిపోయింది అని అంటే బాటిల్ తీసేస్తాం అనమాట. బాటిల్కి చిన్న 2 సన్న కన్నం చేయాలన్నమాట. కన్నం చేసి ఎక్కువగా చేయకూడదు, 1-2 చేసుకోవాలంతే.
దాంట్లో వచ్చేసి బీట్రూట్ పీల్స్ అనమాట. బీట్రూట్ పీల్స్ వేసాను. దాంట్లో బీట్రూట్లో ఏంటంటే పొటాషియము, ఫాస్ఫరస్, నైట్రోజన్ ఉంటుంది. ప్లాంట్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే లీఫ్ డెవలప్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అందుకే బీట్రూట్ పీల్స్ వేసాను. చిన్న చిన్న బీట్రూట్ ఉంది కాబట్టి చిన్న చిన్న పీసెస్ కూడా వేసేసాను బీట్రూట్వి. అలాగే దాంట్లో మస్టర్డ్ పౌడరు ఒక చిన్న స్పూన్ అనమాట, ఎక్కువగా కాదు. దీంట్లో ఎన్పికే ఉంటుంది, మెగ్నీషియం ఇంకా సల్ఫర్ ఉంటుంది. అందుకే ఈ పౌడర్ వేసాను అనమాట. సల్ఫర్ మంచిగా సాయిల్ని మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది, ఆ ఫర్టిలిటీ పెంచుతుంది అనమాట. తర్వాత జాగ్రీ వేసాను. జాగ్రీ మంచి కార్బన్ సోర్సు. జాగ్రీ అంటే బెల్లము, చిన్న బెల్లం అనమాట. సో ఫర్మెంటేషన్ ప్రాసెస్ బాగా అవుతుంది. అలాగే మైక్రోబియల్ యాక్టివిటీ సాయిల్లో చాలా బాగా జరుగుతుంది అనమాట బెల్లము. సో ఈ మూడు కూడా వేసేసిన తర్వాత మంచి మిక్స్ చేసేసి వాటర్ వేసేసి పెట్టేసేయాలన్నమాట. దీన్ని ఎక్కువ ఫర్మెంట్ చేయట్లేదు, మనము సాయిల్లోనే ఫర్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట బాటిల్లోనే. సో దీని బాటిల్ టైట్గా చేసేసామంటే ఇంకా ఒక్కొక్క డ్రాపు ఒక్కొక్కసారి పడదు కూడా, లేదా అంటే ఒక్కొక్క డ్రాప్ పడుతుంది, ఎప్పటికో ఒక్కసారి ఒక డ్రాప్ పడుతుంది. ఎక్కువగా రిలీజ్ చేయాలని అనుకుంటే పైన మూత లూజ్ చేస్తూ ఉండాలన్నమాట. పైన మూత లూజ్ చేయగానే ఎయిర్ లోపల ఫిల్ అయ్యి కింద నుంచి డ్రాప్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో సాయిల్లో అది లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా కూడా పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా మంచి ఫర్టిలైజరు, సాయిల్ ఫర్టైల్ చేస్తుంది అండ్ లీఫ్ గ్రోత్, ప్లాంట్ గ్రోత్, రూట్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది అనమాట. మంచి ఈల్డ్ ఇవ్వడానికి దోహదపడుతుంది. ఇలా చేసుకుంటే మల్బరీ ప్లాంట్ చిన్న పాట్స్లో కూడా బాగా హార్వెస్ట్ వస్తాయి. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.